ఓం శాంతి. ఈరోజు బాబా సమయము చాలా నాజుగ్గా ఉంది. బాబా మనకి కర్మ అకర్మ వికర్మ యొక్క గతులను వినిపించారు కదా. దాని అనుసారంగా శ్రేష్ట కర్మలని జమ చేసుకుంటూ వెళ్ళాలి. నిరోగిగా అవ్వడానికి నిరంతరం బాబా స్మృతిలో ఉండాలి అన్నారు. ఇది 23 ఏప్రిల్ మురళి. బాబా ఈరోజు సారంలోనే మనకి విఘ్నాలను సమాప్తం చేసుకునేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. మీకు తపన పెరగాలి, విఘ్నాలు సమాప్తం అవ్వాలి అంటే బాబా యుక్తిని చెప్తున్నారు. మధురమైన పిల్లలు, భోలానాథుడు అత్యంత ప్రియాతిప్రియమైన తండ్రి మీ సన్ముఖంగా కూర్చున్నారు. మీరు ప్రేమతో వారిని జ్ఞాపకం చేయండి. అప్పుడు ఆకర్షణ తపన పెరుగుతుంది, విఘ్నాలు సమాప్తం అవుతాయి. మధురమైన పిల్లలు, భోలానాథుడు అత్యంత ప్రియాతిప్రియమైన తండ్రి మీ సన్ముఖంగా కూర్చున్నారు. మీరు ప్రేమతో వారిని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీకు వారి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఎంత ప్రేమతో జ్ఞాపకం చేస్తే అంత బాబా వైపు మనస్సు ఏకాగ్రం అవుతూ ఉంటుంది. అన్ని విఘ్నాలు సమాప్తం అవుతాయి. బాబా అండ లగన్ అగన్ బంజాయి కానీ అంటే తపనతో ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ ప్రేమ అగ్ని రూపాన్ని ధరిస్తుంది. ఆ అగ్నిలో అన్ని వికర్మలు విఘ్నాలు అన్నీ సమాప్తం అవుతూ ఉంటాయి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలకు ఎలాంటి విషయం సదా గుర్తున్నట్లయితే ఎప్పుడు వికర్మలు జరగవు? ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఇంకా మన ద్వారా మళ్ళీ వికర్మలు అనేవే జరగవు. అదేమిటి? జవాబు: మనం ఏ కర్మలైతే చేస్తామో మనలను చూసి ఇతరులు కూడా చేస్తారు. ఇది గుర్తున్నట్లయితే వికర్మలు జరగవు. ఒకవేళ ఎవరైనా దాగి ఉండి పాపకర్మలు చేసినా ధర్మరాజు దగ్గర మాత్రం దాచిపెట్టలేరు. వెంటనే దానికి శిక్ష లభిస్తుంది. ఇంకా ముందు వెళ్తే ఇంకా స్ట్రిక్ట్ మార్షల్ లా ఉంటుంది. మిలిటరీలో మార్షల్ లాస్ ఉంటాయి. అంటే ఇంకా ఆ నియమాన్ని, ఆ రూల్ని తప్పనిసరిగా శిరస వహించాల్సిందే. దాన్ని ఎవ్వరూ తప్పించేటువంటి ప్రయత్నం చేయలేరు. అంత స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి. ఈ ఇంద్ర సభలో పతితులెవ్వరూ దాక్కొని వచ్చి కూర్చోలేరు. ఈ ఇంద్ర సభ అంత విశేషమైనటువంటిది. స్వయం భగవంతుడిని కలుసుకునే సమయంలో అపవిత్రంగా ఉండేటువంటి వారు వెళ్ళి కూర్చున్నా అది ఎంతోసేపు ఉండలేరు. అక్కడ లేచి వెళ్ళిపోతారు. అక్కడ బాబా రావడం, ఇక్కడ కొంతమంది లేచి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. ఎవరిలో ధారణ ఉండదో, పవిత్రతా నియమంలో పక్కాగా ఉండరు, అలాంటి వారు భగవంతుడి సన్ముఖంగా ఆ సభలో కూర్చోలేరు అంటున్నారు. పాట: భోలానాథుడంతటి అతీతమైన వారు మరెవరూ లేరు అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు, ఇప్పుడు ఆత్మిక తండ్రి మనకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. వారి పేరే భోలానాథ్. తండ్రి చాలా భోలాగా ఉంటాడు. తండ్రి అనేవాడే భోలాగా ఉంటాడు. ఎన్ని కష్టాలను ఓర్చుకొనైనా సహించుకొనైనా పిల్లలకు చదివిస్తారు, సంభాలన చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే ఆ పిల్లలు పెద్దవారు అవుతారో అప్పుడు వారికి మొత్తం అంతా ఇచ్చేసి వానప్రస్థ స్థితిని తీసుకుంటారు. అనుకుంటారు ఇంకా మా బాధ్యతలన్నీ పూర్తయ్యాయి, ఇప్పుడు ఇంకా పిల్లలే చూసుకోవాలి, ఇంకా పిల్లలకే అప్పగిస్తున్నాను అని. మరి తండ్రి అమాయకుడుగా ఉన్నట్టే కదా, భోలాగా ఉన్నట్లే. ఇది కూడా
ఈ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు స్వయం బోలానాథుడిగా ఉన్నారు. మరి హద్దు తండ్రి గురించి వారే చెప్పగలుగుతారు. హద్దు తండ్రి కూడా బోలాగా ఉన్నాడు అంటూ శివబాబానే చెప్తున్నారు. వాళ్ళంతా కూడా హద్దు బోలా, హద్దు తండ్రులు హద్దు బోలాగా ఉన్నారు. కానీ ఇక్కడ బేహద్ తండ్రి బేహద్ బోలానాథ్గా ఉన్నారు. పరంధామం నుండి వస్తారు ఈ పాత ప్రపంచం, పాత శరీరంలోకి. అందుకే మనుషులు ఏమనుకుంటారంటే పాత పతిత శరీరంలో భగవంతుడు ఎలా వస్తారు? భగవంతుడు రావాలి అంటే అది చాలా ప్రత్యేకంగా ఉండాలి కదా, స్పెషల్గా ఉండాలి కదా అంటారు. అర్థం చేసుకొని కారణంగా పావన శరీరమైన శ్రీకృష్ణుడి రూపాన్ని చూపించారు. ఈ గీత, వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ మళ్ళీ తయారవుతాయి. చూడండి శివబాబా ఎంత బోలాగా ఉన్నారు. వారు వచ్చేది కూడా ఎంత సింపుల్గా, ఎలాంటి ఆడంబరము లేదు. ఎలాంటి ఫీలింగ్ని కలిగిస్తారు? ఈ విధంగా తండ్రి ఇక్కడే కూర్చున్నారు, మీరు తండ్రి సన్ముఖంగా కూర్చున్నారనే ఫీలింగ్ కలిగిస్తారు. అంతేకాని నేను భగవంతుణ్ణి, నేను మీ పాపాలన్నిటినీ శిక్షించేటువంటి వాడిని, నేను మీ అందరికీ యముణ్ణి, అలాంటి భావన భయపెట్టేలాగా ఉండరు. చాలా సింపుల్గా బాబా పిల్లలందరికీ తండ్రిగా సన్ముఖంగా కూర్చుంటారు. ఈ సాకార్ బాబా కూడా బోలాగా ఉన్నారు కదా. ఎలాంటి షాల్ కానీ కొంచెం కండువా కానీ ప్రత్యేకంగా ఏమీ ధరించట్లేదు, చాలా సాధారణంగా ఉన్నారు. నామాలు పెట్టుకోవడం, తిలకము అలాంటిది కూడా ఏమీ లేదు. సాధారణమైన బాబా సాధారణంగానే ఉన్నారు. వారు శివబాబా రాకముందు తన గృహస్థ జీవితంలో, వ్యాపార జీవితంలో, ఎండింగ్ డేస్లో చాలా సాదాగా తెల్లని చొక్కా, ధోతి ధరించేవారు. అదే కంటిన్యూ చేశారు. అంతే తప్ప శివబాబా వచ్చిన తర్వాత ప్రత్యేకమైన వేషధారణ ఏమీ మార్చుకోలేదు. పిల్లలకి తెలుసు ఇదెంత గొప్ప జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరు ఇవ్వగలుగుతారు? ఒక్క శివబాబా మాత్రమే. ఇంకెవరికి అంత శక్తి లేదు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వడానికి. రోజు రోజుకి పిల్లల తపన పెరుగుతూ ఉంటుంది. ఎంతెంత బాబా స్మృతిలో ఉంటారో అంత ప్రేమ పెరుగుతుంది. మోస్ట్ బిలవ్డ్ అయితే బాబా కదా. కేవలం ఇప్పుడే కాదు, భక్తి మార్గంలో కూడా మీకు మోస్ట్ బిలవ్డ్ ఎవరు? శివబాబా. భక్తి మార్గంలో కూడా అలా భక్తులు భగవంతుని చాలా ప్రియాతి ప్రియంగా, చాలా గొప్పగా భావించేవారు. మోస్ట్ బిలవ్డ్ తండ్రి అంటారు బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఇంకా అన్ని వైపుల నుండి ప్రేమను తొలగించి ఒక్క మీతోనే జోడిస్తాను, నా ప్రేమని ఇంకా మీతోనే పెట్టుకుంటాను అని అంటారు. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు. కానీ మాయ అంత ప్రేమ పెట్టుకోనివ్వదు. మాయ మధ్యలో ఆటంకం వేస్తుంది. మాయ కోరుకునేదేమిటి? వీళ్ళు నన్ను వదిలి ఆ భగవంతుడి వైపు వెళ్తున్నారేంటి, ఇంతకాలం నా పార్టీలో నా వైపు ఉన్నారు కదా అని మాయ అనుకుంటుంది. అందుకే భగవంతుణ్ణి ప్రేమించనివ్వదు. దేహ అభిమానంలో ఉండి వీళ్ళు నన్నే ప్రేమించాలి, నా వైపే ఉండాలి అని కోరుకుంటుంది. మరి మాయ అందుకే విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. మీరు ఆ విఘ్నాలని దాటాలి. పిల్లలు కొద్దిగా శ్రమ అయితే చెయ్యాలి కదా. పురుషార్థంతోనే మీరు మీ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటారు. పిల్లలకి తెలుసు ఉన్నత పదవిని పొందేందుకే పురుషార్థం చేయాలి. ఏదో ఒక చిన్న చితిక పదవి లభించినా పర్వాలేదు, అసలు ఏ పదవి లేకపోయినా ఆర్డినరీ ప్రజల్లో కూడా దాసులకు కూడా దాసిగా అయ్యే చిన్నదైనా పర్వాలేదు నాకు అనుకుంటే ఏ పురుషార్థం చేయకపోయినా అలా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళందరూ వాటికే ఉపయోగపడతారు, అక్కడ సేవకులుగా అవుతారు. కేవలం వాళ్ళు సంగం యుగంలో మేరా బాబాని గుర్తించారు అంతే.
ఇంకా మిగతా ఏ ధారణ లేదు. అటువంటి వారు సత్యయుగంలో, త్రేతాయుగంలో దాసులకు కూడా దాసులుగా చాలా సాధారణమైనటువంటి స్థితిలో ఉంటారు. ఒకటైతే మీరు వికారాలను దానం చేయాలి. రెండవది, బాబా నుండి ఏవైతే అవినాశి జ్ఞానరత్నాల ధనం లభిస్తుందో దీనిని దానం చేయాలి. దానం చేయడంలో ఫస్ట్ చేయాల్సిందేంటి? వికారాల దానం, తర్వాతే జ్ఞానదానం. ముందే జ్ఞానదానం చేయాలి. బాబా చెప్పారు కదా, సునానా అని. దానిపైనే ఫోకస్ కాదు, ముందు లోపల పెట్టుకున్న వికారాలని దానం చేయాలి, తర్వాత జ్ఞానదానం చేయాలి. అవినాశి జ్ఞానధనంతో మీరు ధనవంతులుగా అవుతారు. నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అక్కడైతే శాస్త్రాల ఫిలాసఫీ ఉంది, ఇదైతే స్పిరిచువల్ నాలెడ్జ్. శాస్త్రాలు మొదలైనవి చదివి చాలా సంపాదిస్తారు. ఒక గదిలో గ్రంథాలు మొదలైనవి పెడతారు, కొద్దిగా వాటిని వినిపిస్తారు, అంతే. ఇంకా వాళ్ళకి బాగా సంపాదన జరుగుతూ ఉంటుంది. ఒక దగ్గర కూర్చొని ఆ గ్రంథాలను వినిపిస్తూ ఉండడం వలన అనేక రకాలుగా భక్తులు వారికి అన్నీ సమకూరుస్తారు. అలా సంపాదన జరుగుతుంది. కానీ అదేమీ యథార్థ జ్ఞానం కాదు. యథార్థమైన జ్ఞానం ఒక్క తండ్రే ఇస్తున్నారు. ఎప్పటి వరకైతే ఈ ఆత్మిక జ్ఞానం లభించదో అప్పటి వరకు శాస్త్రాల ఫిలాసఫీనే బుద్ధిలో ఉంటుంది. మీ మాటలు విననే వినరు. మీరున్నదేమో చాలా కొద్ది మంది. ఇక్కడైతే 100% సర్టన్, అంటే ఇది ఖచ్చితమైన విషయం ఉంది. ఈ ఆత్మిక నాలెడ్జ్ పిల్లలకు ఆత్మిక తండ్రి ఇచ్చారు, ఇంకెవరు ఇవ్వలేరు, ఇంకెక్కడా ఇది రాసి లేదు. నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, చాలా ధనం లభిస్తుంది. యోగంతో సోర్స్ ఆఫ్ హెల్త్. నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, యోగంతో సోర్స్ ఆఫ్ హెల్త్ అంటున్నారు. అంటే నిరోగి కాయ లభిస్తుంది. జ్ఞానంతో వెల్త్, యోగంతో హెల్త్ లభిస్తుంది. ఇవి రెండు ముఖ్యమైన సబ్జెక్టులు. కొందరు మంచి రీతిగా ధారణ చేస్తారు, కొందరు తక్కువ ధారణ చేస్తారు. మరి వెల్త్ కూడా తక్కువ నంబర్ వారీగానే లభిస్తుంది. ధారణ లేకపోతే ధనం అధికంగా లభించదు. శిక్షలు పొంది వెళ్ళి ఏదో చిన్న పదవిని తీసుకుంటారు. పూర్తిగా బాబా స్మృతిలోనే లేకపోతే వికర్మలు కూడా వినాశనం అవ్వవు. ఇంకా శిక్షలు బాగా పొందవలసి ఉంటుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది. స్కూల్లో ఇలాగే జరుగుతుంది కదా. ఇది బేహద్ నాలెడ్జ్. ఇందులో మీ నావ తీరానికి చేరుతుంది. ఆ జ్ఞానంతో అయితే బ్యారిస్టరీ, డాక్టరీ, ఇంజనీర్ ఇలా చదువుకుంటారు. ఇక్కడైతే ఇది ఒకటే చదువు. యోగము మరియు జ్ఞానంతో ఎవర్ వెల్దీ, ఎవర్ హెల్దీగా అవుతారు. యోగంతో హెల్దీగా, జ్ఞానంతో వెల్దీగా అవుతారు. ప్రిన్స్గా అయిపోతారు. అక్కడ స్వర్గంలో బ్యారిస్టర్లు, జడ్జిలు మొదలైన వారు ఎవరు ఉండరు. అక్కడ ధర్మరాజు యొక్క అవసరం కూడా ఉండదు. గర్భ జైల్లో శిక్ష కూడా ఉండదు. ధర్మరాజ్పురి యొక్క శిక్షలే ముందు పూర్తి చేసుకొని అక్కడికి వెళ్తారు ఎవరైనా. ఆ తర్వాత మళ్ళీ 2 యుగాల వరకు ధర్మరాజుకు కూడా రెస్టే. ఇంకా ధర్మరాజు యొక్క పనులేమీ ఉండవు, ఖాతా పుస్తకాలే ఉండవు అక్కడ. గర్భమహల్లో చాలా సుఖాన్ని పొందుతారు. ఇక్కడ గర్భజైల్లో శిక్షలను పొందుతూ ఉంటారు. ఈ అన్ని విషయాలు పిల్లలైన మీకే ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. మిగతా శాస్త్రాలలో, సంస్కృతంలో శ్లోకాలు మొదలైనవి మనుషులే తయారు చేశారు. ఎన్నైతే సంస్కృత శ్లోకాలు వింటున్నారో ఉపనిషత్తుల్లో, శాస్త్రాల్లో, వేదాల్లో, వీటన్నింటిలో మనుషులు రాసినటువంటివి ఉన్నాయి. అడుగుతారు సత్యయుగంలో భాష ఏముంటుంది అని. బాబా అర్థం చేసిన దేవతల భాష ఏది ఉండాలో అది ఉంటుంది. తినబోతూ రుచెందుకు అంటారు.
అలాగే బాబా ఎలాగో వెళ్ళబోతున్నారు, వెళ్ళాక చూస్తారు కదా, మాట్లాడతారు కదా, ఇప్పటి నుండి ఎందుకు? అక్కడి భాష ఎలా ఉండాలో అలా ఉంటుంది, అలాంటి భాష ఇంకెక్కడా ఉండదు అంటున్నారు. అక్కడ సంస్కృత భాష ఉంటుందా బాబా, కొంచెం క్లూ ఇవ్వండి అంటారు. బాబా ఏమంటారు, ఇది అడిగే విషయమే కాదు, ఇలా సంస్కృతం ఉంటుందా ఏముంటుంది అని. ముందుగా మీరు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. కల్పకృతం ఏది ఎలా జరిగిందో అలా జరుగుతుంది. ముందు వారసత్వం తీసుకోండి, తర్వాత ఇంకేమీ అడిగే అవసరం లేదు. వారసత్వం అయితే పూర్తిగా తీసుకోండి అంటున్నారు. సరే 84 జన్మల 84 జన్మలు కాదేమో అంటే సరే 82 80 ఎన్నైతే ఏంటి, ఇవన్నీ విషయాలు మీరు పక్కన పెట్టండి అంటున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ వికర్మలను వినాశనం చేసుకుని నా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడం. బాబా నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. స్వర్గం యొక్క రాజ్యభాగ్యం అయితే మీకు తప్పనిసరిగా లభిస్తుంది. అనేక సార్లు మీరు స్వర్గ రాజ్య భాగ్యమును పొందారు. మీరు ఉన్నతి కలలో పైకి ఎక్కుతారు, మళ్ళీ పై నుండి క్రిందకు దిగుతారు. దిగేదైతే ఖచ్చితంగా దిగాల్సిందే ఉంది. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞాన సాగర్లుగా, మాస్టర్ సుఖ సాగర్లుగా అవుతున్నారు. మీరు పురుషార్థులు. బాబా అయితే కంప్లీట్గా ఉన్నారు, సంపూర్ణంగా సంపన్నంగా ఉన్నారు. బాబాలో ఉన్న జ్ఞానమే పిల్లల్లోకి వస్తుంది. అంటే తండ్రి పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, కానీ మీరేమి సాగర్లు కాదు అంటున్నారు. సాగరం ఒకటే ఉంటుంది, కేవలం పేర్లు వేరువేరుగా పెట్టేశారు. ఒక ప్రాంతం వరకు ఉన్నటువంటి సాగరానికి ఒక పేరు, ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి సాగరానికి ఇంకో పేరు, కానీ వీటన్నిటికీ కనెక్షన్స్ ఉన్నాయి కదా. ప్రతి సాగరం ఇంకొక సాగరంలో కలుస్తూ ఉంది. మరి అలా అన్నీ కలిసి వాటర్ అంతా ఒకటే ఎలిమెంట్గా మొత్తం ప్రపంచంలో 3 వంతులు వ్యాపించి ఉంది. సాగరం ఒకటి అంటున్నారు బాబా, కానీ పేర్లు అనేకంగా పెట్టేశారు. మీరైతే జ్ఞాన సాగరం నుండి వెలువడినటువంటి జ్ఞాన నదులు. మీరే మానస సరోవరం వంటి వారు. మానస సరోవరము అని ఇలా నదులకి పేరుంది అంటున్నారు. ఈ నదులు ఇంకెవరో కాదు, మీరే. మీ దగ్గర జ్ఞానం విన్నటువంటి వారు, జ్ఞానంలో మునిగిన వారు పర్యగా అవుతారు, దేవదూతగా అవుతారు, పరివర్తన అవుతారు. ఎంతమంది బాబా యొక్క ఈ జ్ఞానాన్ని జ్ఞాన నదులైనటువంటి మన ద్వారా వింటూ పరివర్తన చెందుతున్నారు. ఎలాంటి వారు ఎలా మారిపోతున్నారు అది బాబా అంటారు. స్థూలమైనటువంటి జలం మహిమ కాదు, జ్ఞానం మహిమ. బ్రహ్మపుత్ర కూడా చాలా పెద్ద నది. కలకత్తాలో నది మరియు సాగరం యొక్క సంగమం ఉంది. దాని పేరు అక్కడ డైమండ్ హార్బర్ అంటారు. మీరు బ్రహ్మాముఖ వంశావళి, వజ్రతుల్యంగా అవుతున్నారు. బహుశా అందుకేనేమో సాగరము నది కలిసేటువంటి ఆ సంగమంను డైమండ్ హార్బర్ అంటున్నారు. అంటే హార్బర్ పేరు అది, కానీ పెట్టడం ఎంత బాగా పెట్టారు, డైమండ్ హార్బర్ అని. అందుకే బాబా అన్నారు, మీరు కూడా డైమండ్గానే అవుతున్నారు కదా. చాలా గొప్ప మేళ ఏర్పడుతుంది. బాబా ఈ బ్రహ్మతనువులో వచ్చి పిల్లలతో కలుస్తున్నారు. ఈ అన్ని విషయాలు మంచిగా అర్థం చేసుకోవాల్సినవి. అయినా బాబా అంటారు, మన్మనాభవ, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మోస్ట్ బిలవడ్, సర్వ సంబంధాల సాక్రీన్గా బాబా ఉన్నారు. మిగతా అన్ని సంబంధాలు వికారి, మిగతా సంబంధాలన్నీ వికారి, వాటి ద్వారా దుఃఖమే లభిస్తుంది. బాబా దానికి బదులుగా మీకు ఇక్కడ సర్వ సంబంధాల ప్రేమని ఇస్తున్నారు, అన్ని సుఖాలను ఇస్తూ ఉన్నారు. ఇటువంటి సుఖాలు ఇంకెవరు ఇవ్వలేరు. ఎవరైనా ఇవ్వగలిగినా అల్పకాలికంగా ఇవ్వగలుగుతారు. దాన్నే సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖమని అంటారు. దుఃఖధామంలో అయితే ఖచ్చితంగా దుఃఖమే ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు, మేము ఈ పాత్రలను
అనేక సార్లు పోషించాం. ఇది మన కోసం కొత్తదేమీ కాదు. కానీ మనం ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేయాలి. దీనికోసం చింత అయితే ఉండాలి, కొంత కన్సర్న్ ఉండాలి, పట్టింపు ఉండాలి. కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఉండకూడదు. పురుషార్థం విషయంలో చాలా పురుషార్థం చెయ్యాలి. మేము ఫెయిల్ అవ్వకూడదు, నేను ఫుల్ పాస్ విత్ ఆనర్ అవ్వాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. మంచి నంబర్లో పాస్ అవుతే ఉన్నత పదవిని పొందుతారు, సంతోషము కలుగుతుంది. అందరూ ఒకే సమానంగా అయితే ఉండలేరు కదా. ఇప్పుడు చూడండి, రోజు రోజుకి ఒక్కొక్క పరీక్ష ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఆ పేపర్లో వాళ్ళ పిల్లల యొక్క ఫోటోలు వేసి ఎంత కష్టపడ్డారు, ఎంత 100% మార్క్స్ తెచ్చుకున్నారు అని వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అనుభవాలు అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు రేపు మన రిజల్ట్స్ కూడా అలాగే వెలువడతాయి, మనం కూడా అలాగే ప్రత్యక్షమైపోతాం. మరి అలాంటి రోజు, అలాంటి సంతోషాన్ని ఆనందాన్ని ఆస్వాదించడానికి అటెన్షన్ ఇవ్వాలి కదా. ఇప్పటి నుండే ప్రతి విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఎంత యోగం ఉంటుందో, ఎంత పురుషార్థం ఉంటుందో అంతగా ఉన్నత పదవిని పొందుతారు, సంతోషము కలుగుతుంది. అందరూ ఒకే సమానంగా అయితే లేరు. యోగాన్ని బట్టి అందరి లెవెల్స్, గ్రేడ్స్ మారుతున్నాయి. చాలామంది గోపికలు ఉన్నారు, అసలు ఎప్పుడు బాబాని కలుసుకోనే లేదు, బాబాను కలుసుకోవాలి అని తప్పిస్తూ ఉంటారు. సాధు సన్యాసుల వద్ద అలా తప్పించే విషయం అయితే లేనే లేదు. చాలా తపనతో ఆ సాధు మహాత్ములను వెళ్ళి కలుసుకోవడం అలాంటిదేమీ లేదు. ఇక్కడ భగవంతుని కలుసుకోవడానికి ఆటంకాలు వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ తపన పెరిగి వాళ్ళ బాబాను ఒక్కసారైనా నేను చూస్తానా, ఒక్కసారైనా కలుస్తానా అని తప్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే శివబాబాని కలుసుకునేందుకు వస్తారు. వండర్ఫుల్ విషయం కదా. ఇంట్లో కూర్చొని జ్ఞాపకం చేస్తారు, శివబాబా మేము మీ పిల్లలము అంటారు. ఆత్మకు స్మృతి కలుగుతుంది, మీరు పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకున్నారు, మేము శివబాబా నుండి కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటాము అని. ఆ తండ్రి కల్పం తర్వాత మళ్ళీ వచ్చారు. మరి అలాంటి తండ్రిని చూడకుండా ఉండగలుగుతారా? భూమిపైకి వచ్చారు అని తెలిసి చూడకుండా అక్కడే ఉంటారా? అలా ఏదేమైనా చేసి ఆ తండ్రిని కలుసుకోవాలి, చూడాలి అని అనుకుంటారు కదా. ఆత్మకు అర్థమైంది నా తండ్రి వచ్చారు అని. శివ జయంతిని కూడా జరుపుతారు, కానీ తెలుసుకోరు. ఏంటి శివుడి అవతరణ ఎందుకు జరిగింది, అసలు జయంతి అని ఎందుకు అంటున్నాము అని. శివబాబా వచ్చి చదివిస్తున్నారు, కానీ వాళ్ళకేమీ తెలియదు. నామమాత్రంగా శివ జయంతిని జరుపుతూ ఉంటారు, సెలవు కూడా ప్రకటించరు. ఎవరైతే వారసత్వాన్ని ఇచ్చారో వారికి కొద్దిగా కూడా మహత్వం లేదు. చూడండి, శివబాబా పరిస్థితే ఇలా ఉంది అంటే ఇక మనుషులు చిన్న చిన్న పనులు చేసి, చిన్న చిన్న సేవలు చేసి నాకు అసలు గుర్తింపే లేదు, నన్ను అసలు గౌరవించట్లేదు, నన్ను అసలు ఏమీ లెక్క చేయట్లేదు, నేను ఇంత చేశాను అయినా నాకేమీ రికగ్నిషన్ లేదు అని ఆలోచిస్తారు. భగవంతుడు అంత చేస్తే మొత్తం ప్రపంచంలో అసలు వారి జన్మదినానికి సెలవే ఇవ్వట్లేదు. అసలు వారిని ఎవరు గుర్తించటం లేదు. కానీ భగవంతుడికి మళ్ళీ అందరంటే ఎంత ప్రేమ. ఏమి ఆశించకుండా, ఏమి అపేక్ష లేకుండా పిల్లలకి ఇంత బాగా చదివిస్తూ ఉన్నారు. వచ్చి చదివిస్తారు పరంధామం నుండి. ఈ విషయాలు ఏవి మనుషులకు తెలియదు, నామమాత్రంగా జయంతిని జరుపుతున్నారంతే. ఎవరైతే వారసత్వాన్ని ఇచ్చారో వారి పేరును ప్రసిద్ధం చేయాలి కదా. కానీ వారసత్వాన్ని ఎవరైతే తీసుకున్నారో వారి పేరు ప్రసిద్ధమైంది అంటున్నారు. ప్రత్యేకంగా భారత్ను బాబా స్వర్గంగా తయారు చేశారు. మిగతా అందరికీ ముక్తినిస్తారు. అందరూ ముక్తి కావాలి అని కోరుకుంటారు. తెలుసు కదా, ముక్తి తర్వాత జీవన ముక్తి కూడా లభిస్తుంది. బాబా వచ్చి మాయా బంధనాల నుండి ముక్తులుగా చేస్తారు.
బాబాని అందుకే సర్వుల సద్గతి దాత అని అంటారు. జీవన్ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. అంటే అందరూ సత్యత్రేతాయుగాల్లో వస్తారనా అర్థం? మరి జీవన్ముక్తి అందరికి ఎలా లభిస్తుంది? ముక్తి అందరికీ లభిస్తుంది, కానీ జీవన్ముక్తి ఎలా? బాబా అంటారు, ఏ ఆత్మ ఏ సమయంలో పైనుండి ఫస్ట్ జన్మలోకి వస్తుందో ఆ ఫస్ట్ జన్మలో కొంతకాలం వరకు జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తుంది. అంటే అప్పుడే పైనుండి వచ్చినటువంటి ఆత్మకు ఈ కలియుగ వాతావరణంలో కూడా స్టార్టింగ్ కొంత సమయము చాలా సుఖం, ఎలాంటి దుఃఖము ఉండదు అంటారు. బాబా వచ్చి ఇలా దుఃఖాలు బంధనాల నుండి విడిపిస్తున్నారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా పిల్లలు జీవన్ముక్తులుగా అవుతారు. బాబా అంటారు, ఇది పతిత ప్రపంచం, దుఃఖధామం. సత్యయుగంలో మీకు ఎంత సుఖం లభిస్తుంది? దాన్ని స్వర్గం అంటారు. అల్లా స్వర్గాన్ని దేనికోసం రచించాడు అనేది వారికి తెలియదు. కేవలం ముస్లిమ్స్ కోసం మాత్రమే రచిస్తాడా అల్లా స్వర్గాన్ని? అల్లా మియా బహిష్త్ లాయా అంట. అంటే ఆ బహిష్త్ ఓన్లీ ముస్లిమ్స్ కోసమేనా? అందరి కోసమా? అందరి కోసం కదా. అల్లానే బహిష్త్ని స్థాపించాడు అంటారు. వారి వారి భాషలో అలా చెప్తారు. అంటే ముస్లిమ్స్ అయితే బహిష్త్ అంటారు, క్రిస్టియన్స్ అయితే ప్యారడైజ్, హెవెన్ అంటారు. మీకు తెలుసు హెవెన్లో కేవలం భారతే ఉంటుంది. అంటే స్వర్గం ఉన్నప్పుడు సత్యత్రేతాయుగాలలో భారతావని మాత్రమే భరతఖండంగా ఉంటుంది. ఈ అన్ని విషయాలు పిల్లల బుద్ధిలో నంబర్ వారి పురుషార్థం అనుసారంగా కూర్చున్నాయి. ఒక ముస్లిం అనేవాడు, అల్లా యొక్క బగీచాకు వెళ్ళి వచ్చాను అని. ట్రాన్స్లోకి వెళ్ళి అల్లా పూల తోటలో నేను పువ్వు కోసుకొచ్చాను అని అలా చెప్పేవాడు. ఇవన్నీ సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. డ్రామాలో ముందుగానే ఇమిడి ఉంది. ఎప్పుడైతే సింధు నుండి ఫస్ట్ టైం మౌంట్ ఆబుకు వచ్చారో అప్పుడు బ్రిడ్జ్ కోటి దగ్గర ఒక పాలు అమ్ముకునే వ్యక్తి, పాలు పోసేవాడు యజ్ఞంలో అందరికీ. పాలు పోసే వ్యక్తి ముస్లిం. ఆ ముస్లిం అబ్దుల్లా ఆయన పేరు. అతను చాలా బాబాకు క్లోజ్గా ఉండి చాలా మంచిగా జ్ఞానము ఏదైతే బాబా కొంత మధ్య మధ్యలో షేర్ చేసేవారో దాన్ని వింటూ దానిలో నిమగ్నం అయిపోయేవాడు. అలా ఆయన ఒకరోజు ట్రాన్స్లోకి వెళ్ళాడు. ట్రాన్స్లోకి వెళ్ళి అక్కడ భగవంతుడి యొక్క తోటను చూశాను, అక్కడ నేను పుష్పాన్ని కోసుకొచ్చాను అని చెప్పి పుష్పం క్రింద బాబాకి ఇద్దామని అనుకున్నాడంట. పుష్పం ఏమీ లేదు. ఇదంతా సాక్షాత్కారము అంటున్నారు. డ్రామాలో ముందుగానే ఇమిడి ఉంది. డ్రామాలో ఏది జరుగుతుందో ఒక సెకండ్ గడిచిపోయినా అది కల్పకృతం జరిగిందే జరుగుతుంది. రేపేం జరగబోయేది ఉంది ముందుగానే చెప్పను అంటున్నారు. డ్రామా పైన నిశ్చయం ఉండాలి, అప్పుడు ఇంకా మీకు చింత అనేది ఉండదు. బాబా మనకి ఆదేశాన్ని ఇచ్చారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, మీ వారసత్వాన్ని కూడా మీరు జ్ఞాపకం చేయండి అని. అంతమైతే అంతటా జరిగేదే ఉంది, అన్నీ అంతమయ్యేదే ఉంది. ఒకరికొకరు ఏడ్చే వాళ్ళు కూడా మిగలరు, చివరికి ఏడ్చే వాళ్ళు కూడా మిగలరు. మృత్యు రావడం, ఒక్క సెకండ్లో ఆత్మ వెళ్ళిపోవడం, ఇంకా కొట్టుకుంటూ ఏడుస్తూ తీసుకెళ్ళు అలాంటి ఆలోచనలు అలాంటి మాటలు కూడా ఎవరి నుండి రాకముందే సెకండ్లో మరణిస్తారు. ఏడ్చే అవసరమే ఉండదు ఇంకా ఎవరి కోసం ఎవరు, ఎందుకంటే అందరు చనిపోతున్నారు. ఏడవడానికి ఎవరు మిగలరు, ఎవరికి తీరిక కూడా ఉండదు అంటున్నారు ఏడవటానికి. ఎందుకంటే అక్కడ చనిపోతూ ఉంటారు, వాళ్ళని చూస్తూ వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు భయంతో, ప్రాణాలు వదిలిపెడతాం మేము కూడా అని. ఇప్పుడు యుద్ధ వాతావరణంలో చూస్తున్నారు కదా, ఒక చోట నిప్పులు వచ్చి పడితే మిగతా వాళ్ళు భయంతో పారిపోతున్నారు అక్కడి నుండి రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని. ఇంకెవరెవరిని రక్షించడానికి కూడా లేకుండా ఉంది. శబ్దమే రాదు అంటున్నారు. ఈ రోజుల్లో మనుషులు
మసిని కూడా తీసుకొని పరిక్రమ చేస్తూ ఉంటారు. జనరల్గా చనిపోయినటువంటి వారి పట్ల ఉన్న గౌరవంతో, శ్రద్ధతో వారి అస్థికలను తీసుకొని ఎక్కడెక్కడ పుణ్య నదులు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఉన్నాయో అక్కడ దానిని, ఆ మసిని కలిపేస్తూ ఉంటారు అస్థికలను. భావం కూర్చొని ఉంటుంది. ఇందిరాగాంధీ శరీరం విడిచిపెట్టినప్పుడు ఆమె అస్థికలను తీసుకొని హెలికాప్టర్లో హిమాలయాల పైన వేశారు అస్థికలన్నింటినీ. అంటే చాలా పవిత్రము అని భావిస్తూ బాబా అన్నారు, భావం అలా ఉండిపోతుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ సమయం వృధా, ఇందులో ఏమీ లేదు అంటున్నారు. మట్టిలో కలిసిపోతుంది. దీనితో భారత్ ఏమైనా పవిత్రంగా అయిపోతుందా? పతిత ప్రపంచంలో ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలతో ఇంకా పతితంగానే అవుతూ వచ్చారు. దాన పుణ్యాలు మొదలైనవి కూడా చేస్తూ వచ్చారు. మరి భారత్ ఏమైనా పావనంగా అయిందా? ఇన్ని విధులు ఆచరించినప్పటికీ పావన స్థితి మాత్రం రాలేదు. ఇంకా మెట్లు దిగుతూనే వచ్చారు. సత్యయుగంలో సూర్యవంశీగా అవుతారు, అక్కడ మెట్లు దిగుతారు. మళ్ళీ నెమ్మదిగా దిగుతూ కలలు తగ్గుతూ చంద్రవంశంలోకి వస్తారు. అక్కడి నుండి కూడా మెట్లు దిగుతూ మళ్ళీ ద్వాపరయుగంలో వైశ్యవంశీలుగా. భలే ఎన్ని యజ్ఞాలు తపస్సులు ఎన్ని చేసినప్పటికీ నెక్స్ట్ జన్మలో అల్పకాలికమైన ఫలం మాత్రమే లభిస్తుంది. ఎవరైనా తప్పుడు కర్మలు చేస్తే దానికి ప్రతిఫలం కూడా తప్పనిసరిగా పొందుతారు. అనంతమైన తండ్రికి తెలుసు పిల్లలకు నేను చదివించడానికే వచ్చాను అని. మరి తనువు చూడండి ఎంత సాధారణమైనది తీసుకున్నారు. ఏం తిలకం లేదు, ఆ తనువుకేమీ అలంకారాలు లేవు. తిలకం కూడా భక్తులు పెద్దగా పెట్టేస్తారు. కానీ చూడని మోసం ఎంత ఉందో. బాబా అన్న, నేను సాధారణ తనువులో వస్తాను, వచ్చి పిల్లలకు చదివిస్తాను, వానప్రస్థ స్థితిలో వస్తాను. శ్రీకృష్ణుడి పేరు ఎందుకు వేశారు? ఇది జడ్జ్. ఇక్కడ ఇలాంటివి జడ్జి చేసేటువంటి బుద్ధి కూడా లేదు అంటున్నారు. ఇప్పుడు బాబానే రైట్ రాంగ్ని జడ్జి చేసేటువంటి బుద్ధిని ఇచ్చారు. అంతకుముందైతే అసలు అలాంటి జడ్జిమెంట్ బుద్ధే లేదు అంటున్నారు. లాయర్ అయి వాదించుకోవడాలే ఎప్పుడు చూసినా, కానీ జడ్జి చేయడం రాదు. ఎందుకంటే సత్యమైనటువంటి జ్ఞానం లేదు. జడ్జ్మెంట్ ఇవ్వడానికి క్రైటీరియా ఉండాలి. ఏదైనా ఒక నియమావళి ఉండాలి, అప్పుడే తీర్పునివ్వగలుగుతారు. నియమావళే లేదు అంతకుముందు. భగవంతుడు వచ్చి మనకు అవన్నీ తెలియజేయడం వలన మన బుద్ధి సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతుంది. బాబా చెప్తున్నారు, మీరు యజ్ఞము, తపస్సు, దానము, పుణ్యకార్యాలు ఇవన్నీ ఎన్నో చేస్తూ వచ్చారు, శాస్త్రాలను చదువుతూ వచ్చారు. మరి వాటితో ఏం లభించింది? ఏమైనా లభించిందా? వేదాలన్నీ వాదాల పాలయ్యాయి, గ్రంథాలన్నీ గంగలో కలిశాయి, శ్లోకాలు చదివితే శోకాలు పోతాయా అని ఒక కవి రాశాడు. మరి బాబా అన్నారు, దానితో ఏమి పరివర్తన అయితే రాలేదు. రాజయోగాన్ని నేర్చుకొని విశ్వం యొక్క రాజ్య భాగ్యాన్ని తీసుకొని మనమైతే రాజయోగాన్ని నేర్చుకుంటూ విశ్వ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. శివ బాబా అలా రాజయోగం నేర్పించి విశ్వ రాజ్య భాగ్యమును ఇచ్చారు. మరి శివ బాబా ఇచ్చారా, శ్రీకృష్ణుడు ఇచ్చారా? మీరే నిర్ణయించండి. రాజ్యభాగ్యం ఎవరిచ్చారు అంటారు. బాబా మీరే ఇచ్చారు, మీరే ఈ జ్ఞానం వినిపించారు. శ్రీకృష్ణుడైతే చిన్న రాజకుమారుడు కదా, వారెలా వినిపిస్తారు? బాబా మీ ద్వారానే రాజయోగంతో మేము ఈ విధంగా తయారయ్యామని అంటారు. బాబా చెప్తున్నారు, శరీరం పైన ఏమీ నమ్మకం లేదు. ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సరే, ఏ క్షణంలో అయినా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది.
కొందరు అనుకుంటారు, ఇంకా నేను నా చివరి దశ వచ్చేసింది, ఇంకా నేను శరీరం విడిచిపెడతాను, ఇంకా నాకేమైపోతుందో ఏమో అని అంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, వేరే వాళ్ళు చనిపోతారు. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు, ఊహించని వాళ్ళు శరీరం విడిచిపెడతారు. అందుకే బాబా అన్నారు, ఎవరి శరీరం పైన భరోసా లేదు, నమ్మకం లేదు. చాలా పురుషార్థం చెయ్యాలి. బాబాకు సమాచారాన్ని వినిపిస్తారు, ఫలానా వారు చాలా మంచి నిశ్చయ బుద్ధిగా ఉన్నారు అని. నేనంటాను పూర్తిగా వారికి నిశ్చయమే లేదు అని. ఎందుకంటే ఎవరికైతే చాలా నిశ్చయం ఉంటుందో, బాగా బాబా పట్ల ప్రేమ ఉంటుందో, వారు బాబాను కలుసుకోవడానికి రావాలి కదా అంటారు. ఎవరినైతే బ్రహ్మ బాబా చాలా ప్రేమ చేశారో వారు ఈరోజు లేనే లేరు. యజ్ఞం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏకంగా బాబా ఎగ్జాంపుల్ కూడా మొన్న చెప్పారు, మా అమ్మను కారులో తిప్పేటువంటి వారు వాళ్ళు ఈరోజు లేరు. చాలా పురుషార్థం చెయ్యాలి. మరి బాబా అయితే అందరితో చాలా ప్రేమతో నడుచుకుంటారు. ఎలాంటి కర్మలు నేను చేస్తే నన్ను చూసి ఇతరులు చేస్తారు అని అటెన్షన్ ఇస్తారు. కొందరు వికారాల్లోకి వెళ్తారు, మళ్ళీ దాక్కొని వచ్చి బాబా యొక్క సభలో కూర్చుంటారు. ఎవరికేం తెలుస్తుందిలే నేను వికారాల్లోకి వెళ్ళింది అనుకుంటారు. బాబా వెంటనే సందేశీ ద్వారా చెప్పేస్తారు, ఈరోజు సభలో ఫలానా వారు కూర్చున్నారు అని చెప్పి సందేశీ తనువులో వచ్చి చెప్పేవారంట. ఇలాంటి కర్మలు చేయడంతో చాలా నాజుగ్గా అయిపోతారు. ఇక ముందు కాలంలో ఈ మార్గంలో నడవలేరు. అంతిమంలో సమయం చాలా నాజుగ్గా అవుతుంది. మరి పూర్తి స్ట్రిక్ట్ మార్షల్ లాస్ని బాబా పిల్లలకి వినిపిస్తారు. ముందు మీరే అన్నీ చూస్తారు, బాబా ఏమేం చేస్తారనేది. బాబా శిక్ష ఏమైనా ఇస్తారా? బాబా ఏమైనా శిక్ష వేస్తారా? ధర్మరాజు ద్వారా శిక్షలను ఇప్పిస్తారు. బాబా శిక్ష విధించరు, కానీ ధర్మరాజు ద్వారా మాత్రం శిక్షలు వేయిస్తారు. జ్ఞానంలో ప్రేరణ విషయమే లేదు. భగవంతుడికైతే భగవంతుణ్ణి మనుషులందరూ అంటున్నారు, ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. మరి భగవంతుణ్ణి ఆత్మలందరూ ఎలా పిలుస్తున్నారు? ఇంద్రియాల ఆధారంతో కదా, ఇంద్రియాల ద్వారా పిలుస్తున్నారు శరీరంలో ఉండి. మరి భగవంతుడు రావాలి, జ్ఞానం ఇవ్వాలి అంటే వారికి కూడా శరీరం అయితే కావాలి కదా. భగవంతుడు జ్ఞాన సాగరుడు, వారి వద్ద చాలా వెరైటీ జ్ఞానం యొక్క సరుకు ఉంది. ఇలాంటి సరుకు ఇంకెవరి వద్ద లేదు. చూడండి, అవ్యక్త మురళిలో బాబా చెప్పే పాయింట్స్ ప్రపంచంలో ఇంకెక్కడా కూడా దొరకవు. అంత ఇన్వాల్యుబుల్, చాలా అమూల్యమైనటువంటి పాయింట్స్, జీవితానికి ప్రతి ఒక్క మానవుడికి ఉపయోగపడేవి, జనరల్గా ఉంటాయి. బాబా అందరికీ ఉపయోగపడేలాగా చెప్పినవి. మరి అందుకే బాబా అన్నారు, ఈ వెరైటీ సరుకు ఇంకెక్కడా దొరకదు అని. శ్రీకృష్ణుని మహిమ వేరు. తండ్రి యొక్క శిక్షణలతో ఈ లక్ష్మీనారాయణులు ఎలా తయారయ్యారు? తయారు చేసేటువంటి వాడైతే బాబాయే కదా. బాబా వచ్చి కర్మ అకర్మ వికర్మ యొక్క గతిని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీ 3వ నేత్రం తెరుచుకుంది. మీకు తెలుసు ఇదంతా 5000 సంవత్సరాల విషయమే అని. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, తర్వాత పాత్రలోకి రావాలి. అది స్వదర్శన చక్రం కదా. మీ పేరే స్వదర్శన చక్రధారి, బ్రాహ్మణ కులభూషణ్, ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు. పేరు పెంచేశారు బాబా మనది. ఏంటి? స్వదర్శన చక్రధారి, బ్రాహ్మణ్ కులభూషణ్, ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు.
లక్షల సంఖ్యలో స్వదర్శన చక్రధారీలు అవుతారు. మీకు ఎంత గొప్ప జ్ఞానం ఇది! మీరు ఎంత నాలెడ్జ్ని చదువుకుంటూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ సమయం చాలా నాజుగ్గా ఉంది కాబట్టి ఎలాంటి ఉల్టా కర్మలు చేయకూడదు. కర్మ అకర్మ వికర్మల యొక్క గతులపై శ్రద్ధ పెట్టి సదా శ్రేష్ట కర్మలే చేయాలి. సెకండ్ పాయింట్, యోగంతో సదాకాలికం కోసం తన కాయ అంటే శరీరాన్ని నిరోగిగా చేసుకోవాలి. ఒక్క మోస్ట్ బిలవడ్ అత్యంత ప్రియమైనటువంటి తండ్రిని స్మృతి చేయాలి. బాబా నుండి ఏదైతే అవినాశి జ్ఞాన ధనం లభిస్తుందో దాన్ని దానం చేయాలి. ఫస్ట్ పాయింట్లో ఉల్టా కర్మలు చేయకండి, కర్మల గతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలే చేయండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో యోగంతో నిరోగిగా అవ్వాలి, ఒక్క మోస్ట్ బిలవ్డ్ తండ్రి స్మృతిలోనే ఉండాలి, జ్ఞానాన్ని దానం చేయాలి అంటున్నారు. వరదానం, సహనశీలత యొక్క గుణము ద్వారా కఠోర సంస్కారాలను కూడా శీతలంగా చేసేటటువంటి సంతుష్ట మనీభవ. సహనశీలత గుణము ద్వారా కఠోర సంస్కారంను కూడా శీతలంగా తయారు చేసుకునేటువంటి సంతుష్ట మనీభవ. వివరణ, ఎవరిలో సహనశీలత గుణం ఉంటుందో వారి ముఖం ద్వారా సదా సంతుష్టత కనబడుతూ ఉంటుంది. వారు స్వయం సంతుష్టమూర్తులుగా ఉంటూ ఇతరులను కూడా సంతుష్టంగా తయారు చేస్తారు. సంతుష్టంగా అవడం అంటే సఫలతను పొందడం. ఎవరైతే సహనశీలిగా ఉంటారో వారు తమ సహనశీలత శక్తితో కఠోర సంస్కారాలు కఠిన కార్యాలలో కూడా శీతలంగా ఉంటూ కఠినమైన కార్యాన్ని కూడా సహజంగా చేసేస్తారు. వారి ముఖంలో గుణమూర్తులుగా ఉన్న స్థితి కనబడుతుంది. వారే డ్రామా యొక్క డాలు పైన నిలబడగలుగుతారు. స్లోగన్, ఎవరైతే వాచ ద్వారా పరివర్తన చెందరో వారిని శుభ భావన యొక్క వైబ్రేషన్ల ద్వారా పరివర్తన చేయవచ్చు. మాటలతో మారనటువంటి వారిని మార్చాలి అని గట్టి సంకల్పం ఉంటే శుభ భావన తరంగాల ద్వారా వారిని మార్చవచ్చు. అవ్యక్త ప్రేరణలు, మహాన్గా అవ్వటానికి మధురత మరియు నమ్రత గుణాన్ని ధారణ చేయండి. ఈ విధంగా బ్రహ్మబాబా యొక్క మాటలు ఫరిస్తాల మాటల వలె తక్కువగా మధురంగా ఉండేవి. ఫరిస్తాలు ఎక్కువ లెంది మాటలు మాట్లాడారు కదా, బ్రహ్మబాబా కూడా తక్కువ మాట్లాడేవారు, మధురంగా మాట్లాడేవారు. ఇలా యథార్థమైన మాటలను మాట్లాడండి. కార్య వ్యవహారాలు చేయడానికి మాట్లాడాల్సి వస్తే మాట్లాడండి, కానీ లెందీ టాక్స్ ఉండకూడదు. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో ఫాలో ఫాదర్గా కండి. ప్రతి మాటలో మధురత, నమ్రత యొక్క మహానత ఉండాలి. దీనికోసం స్వయాన్ని నిమిత్తుడిగా భావిస్తూ ప్రతి కార్యం చేయండి. అప్పుడు మహానతతో పాటుగా నమ్రత వస్తుంది, సఫలతామూర్తులుగాను అవుతారు. ఈరోజు స్వమానము, నేను సంతుష్టమని ఆత్మను. సహనశీలత గుణంతో కఠోర సంస్కారాల్ని కూడా పరివర్తన చేసి సంతుష్టమని ఆత్మగా అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.